హలో అండి, ఈ సమ్మర్లో మనని కూల్గా ఉంచడానికి అనేక రకాల డ్రింక్స్ అయితే తాగుతూ ఉంటాం కదా. అలా కాకుండా ఇలా హెల్తీగా ఉండే ఈ డ్రింక్ని అయితే ప్రిపేర్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఒక్క గ్లాస్ తాగారంటే చాలు, బ్రేక్ఫాస్ట్ కూడా అవసరం లేదు. పిల్లలకి కానీ పెద్దలకి కానీ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇందులో ఎక్కువగా ఐరన్ కూడా ఉంటుంది, మంచి కాల్షియం కూడా ఉంటుంది. కాబట్టి మన బాడీకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా పిల్లలకు పెట్టినట్లయితే కూడా వాళ్ళు బాగా పెరుగుతారనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా డిఫరెంట్ స్టైల్లో అయితే మనం ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా అయితే 2 గ్లాసుల వరకు వాటర్ని అయితే తీసుకొని 1 కప్పు రాగి పిండిని తీసుకొని ఉండలు లేకుండా అయితే మంచిగా కలుపుకోవాలి. అలా అయితేనే మనకు ఈ రాగి సూప్ అనేది చాలా బాగా వస్తుంది. మనకు తాగడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇలా ఉండలు కట్టినట్లయితే టేస్ట్ అనేది అస్సలు బాగుండదు. ముందుగా అయితే మనం బౌల్లో 1 స్పూన్ వరకు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. మీరు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, ఇంకా బీన్స్, క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి. మనం కచ్చా పచ్చాగా దంచిన గ్రీన్ బఠానీ ఇంకా స్వీట్ కార్న్ కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా మగ్గిన తర్వాత మనమైతే మూత పెట్టుకోవాలన్నమాట. కొద్దిసేపు మగ్గించుకోవాలి. అలా అయితే మనకు వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా ఉడికిపోతాయి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. నార్మల్ రాగి సూప్ కంటే కూడా ఈ వెజిటేబుల్ రాగి సూప్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. మనం ముందుగా అయితే ప్రిపేర్ చేసుకున్న రాగి పిండిని కూడా ఇందులో వేసేసిన తర్వాత 1/2 స్పూన్ వరకు మిరియాల పొడి ఇంకా తగినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చినట్లయితే మనకు రాగి సూప్ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత 1/2 వరకు లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇంకా మనకు వెజిటేబుల్ రాగి సూప్ అయితే రెడీ అయిపోయింది. ఉదయం కానీ సాయంత్రం కానీ వేడిగా సర్వ్ చేసుకొని ఈ రాగి సూప్ తాగండి. నచ్చితే లైక్ చేసేయండి.